G9 టీవీకు స్వాగతం. నా పేరు దివ్య. ఈరోజు దిగిపోయిందన్న ఇప్పుడే ఎక్కుతుంది ఏపీ కూర్చుంది మేడం ఎక్కుతాను ఇప్పుడు 10 నిమిషాలు సార్ వీళ్ళంతా లోపల లోపల ఉన్నారు పబ్లిక్ ఉన్నారు లోపల కూడా ఉన్నారు అంతా ఉన్నారు ఉదయమే అరిసి హాల్లో కేకలు పెట్టి వీలలు పెట్టి 15 నిమిషాలు ఇక్కడే వెయిట్ చేద్దామా? వద్దు ఇక్కడ హ్యాపీగా మీ బండి మీద కూర్చోండి మీరు పోయినా అంటే ఊరుకుంటారు. నీ కంట్రోల్ ఉండదు, నా కంట్రోల్ ఉండదు. కేకలు పెట్టేస్తారు మాట్లాడి చేసి సబ్జెక్ట్ కేకలు పెడతారు ఖచ్చితంగా. ప్రభుత్వము ఈ రాష్ట్రాన్ని శిఖండి రాజ్యంగా మార్చింది. నేరుగా మెరిట్స్ మీద యుద్ధం చేసేదానికి చేతగాక జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను తాము సరితూగలేమనేటువంటి నిర్ధారణకు వచ్చినాక రాష్ట్రంలో అనేక దౌర్జన్యకాండాలను ప్రోత్సహిస్తా అక్రమ అరెస్టులకు పాల్పడుతూ వస్తాం. ఈరోజు అనంతపురం జిల్లాలో రాప్తాడు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 3 హత్యలు జరిగినాయి. ఒక గ్యాంగ్ రేప్ జరిగింది. అనేక దొమ్మిలు, దోపిడీలు, దౌర్జన్యాలు జరిగినాయి. మరి లా అండ్ ఆర్డర్కి ఇంత పెద్ద ఎత్తున నష్టం కలిగించినటువంటి స్థానిక ఎమ్మెల్యే, వారి కుటుంబ సభ్యులు, వారి తీరు వల్ల ఈరోజు రాప్తాడు నియోజకవర్గానికి ఒక మాయని మచ్చను తీసుకొని వస్తే వారిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి చంద్రబాబు ప్రభుత్వం, నారా లోకేష్ గారు ఒక వారం రోజుల కింద నాకు భద్రత తొలగించడం జరిగింది. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనే వానికి 10 సంవత్సరాలుగా వివిధ ప్రభుత్వాలు భద్రత కల్పిస్తూ వచ్చినాయి. మరి ఎందుకు భద్రత తొలగించడం జరిగింది అనేసి కూడా అనేక మంది ప్రశ్నించడం జరిగింది. మేము మీ తప్పుల్ని ఎత్తి చూపితే మీరు సరిదిద్దుకునేదానికి అవకాశం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. ఎప్పుడో సంవత్సరము 4 నెలల కింద జరిగినటువంటి ఒక ఆత్మహత్య సంఘటనలో ఆ కేసు రైల్వే పోలీసుల ఆత్మహత్యగా నిర్ధారించి కేసును మూసేస్తే దాన్ని రూరల్ స్టేషన్ కూడా బదిలీ చేసి కూడా దాదాపుగా సంవత్సరం పైన అయితే ఇప్పటికీ ఏమీ కాలేదు. అందులో ఇక్కడ కూడా అనుమానించదగ్గ విషయాలు ఏం లేవు. అది కేవలం ఆత్మహత్యగా అనంతపురం రూరల్ పోలీసులు కూడా నిర్ధారిస్తే ఆ సిఐని ట్రాన్స్ఫర్ చేసి, తమకు అనుకూలంగా పనిచేయని సిఐని ట్రాన్స్ఫర్ చేసి ఈరోజు కేవలము బుల్డోజింగ్, పోలీస్ వ్యవస్థను బుల్డోజ్ చేస్తా, పోలీసు వ్యవస్థను తమ గుప్పెట్లో పెట్టుకొని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజశేఖర రెడ్డి నా కేసులో అరెస్ట్ చేస్తే ప్రకాష్ రెడ్డికి నష్టం జరుగుతుంది. రాప్తాడు నియోజకవర్గంలో క్యాడర్ భయపడతారు. అంటే సంబంధం లేని కేసుల్లో కూడా అరెస్ట్ చేసినారు. ప్రకాష్ రెడ్డి సోదరుణ్ణి అరెస్ట్ చేస్తే సామాన్యుల పరిస్థితి అనేటువంటి ఒక భయోత్పాద వాతావరణాన్ని సృష్టించాలనే ఉద్దేశంతో చేసినటువంటి కుట్ర ఇది. ఏం సంబంధమయ్యా? వాడు ఎవరయ్యా? చచ్చిపోయిన పిల్లోడు మావాడని గతంలో చెప్పిన మా ఊరు వాళ్ళ నాయన మల్రెడ్డి 2024 ఎన్నికల తర్వాత కూడా మనం గెలుస్తాన్నామని వచ్చినాడు. ఇంటికి వచ్చి ఫోన్ చేసిపోయినాడు. 2024 ఎన్నికల తర్వాత కూడా అనేక దఫాలుగా వీని ఈ మహేష్ అనే వాడిని వివిధ కేసుల్లో పోలీసులు తీసుకొని పోతే కూడా వచ్చి మా ఇంటికి వచ్చి మా ఇంట్లో ఫోన్ చేసి అక్కడ మా ఇంట్లో మా దగ్గర అక్కడే పండుకొని మా అన్న చందు అన్న అనేక దఫాలుగా పోలీస్ స్టేషన్లకు ఎస్పీ గారి దగ్గర కూడా తీసుకొని పోవడం జరిగింది. వాడు తప్పుదోవ పట్టినాడు. మీరన్నా చెప్పండి, 3 లక్షలు డబ్బులు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని వాడు బెదిరిస్తున్నాడని మా అన్న దగ్గర, చందు అన్న దగ్గరికి వస్తే ఫోన్లో మాట్లాడి నేనున్నాను రారా, నీకు ఏం కావాలో చేస్తాను పిలిపించి సముదాయించి
తప్పుదో పట్టిన ఇట్లా కాదప్ప ఇట్లా బతకాలం మనం అంతా అని చెప్పి మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తే ఈరోజు ఎక్కడుంది న్యాయం, ఎక్కడుంది చట్టము? వాని పరిటాల శ్రీరామ్ చంపినాడేమో నాకు అనుమానం ఉంది. పరిటాల శ్రీరామ్ చంపినాడేమో అని అనుమానం ఉంది. వాళ్ళ నాయన కూడా పరిటాల రవి కూడా తమ దగ్గరున్న వాళ్ళని చంపి అవతల మీద కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఈ వ్యక్తి మహేష్ అనే వ్యక్తి చిన్న వయసులో అక్రమ మార్గాల ద్వారా దొడ్డిదారులో దండిగా సంపాదించనేసి ఎవరో ప్రేరేపిస్తే, మీ ప్రకాష్ రెడ్డి మీ మామ కదా, నువ్వు పోయి మాట్లాడుపో, ఆ కక్కలపల్లిలో 5 ఎకరాలు చేపించుకో, వంకపురం పోకుంది చేపించుకోపో అని ఎవరో చెప్తే మల్లిరెడ్డి మా అన్న దగ్గరికి వచ్చినాడు. మామ 5 ఎకరాలు కక్కలపల్లిలో ఉండే భూమి మాకు చేపిండి అంటే, అట్లంతా చేసే కాదు నాయన, ఇది గవర్నమెంట్, ఇది వంకపురం పోకులు అట్లా చేయడానికి ఉండదు అంటే ఏ స్థాయిలో మా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని ప్రేరేపించినారో, కోట్లు సంపాదించుకునే దానికి మార్గాలు ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే నాడు ఏమైనా చేయొచ్చనే విధంగా వాళ్ళని ప్రేరేపించి మా ప్రభుత్వం అటువంటి అక్రమ మార్గాలలో ఆదాయాన్ని సంపాదించుకునే దానికి విరుద్ధం కాబట్టి వారందరూ నిరాశపడితే అటువంటి వారందరినీ కూడా గ్రూపుగా తయారు చేసి పరిటాల వాళ్ళ దగ్గరికి పంపి అక్కడికి చేరిన వాళ్ళు మా మీద పోస్టులు పెట్టి మా మీద వ్యతిరేకంగా మాట్లాడి మా మీద ప్రెస్ మీట్లు పెడితే మా మధ్య ప్రత్యేకించి ఇందులో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అత్యధికం, మా మధ్య చిచ్చు పెట్టి రెడ్లకు గొడవ పెట్టి వాళ్ళకి ఏదైనా నష్టం వాళ్ళే చేసి మా మీద కేసులు పెట్టేటువంటి కుటీల ప్రయత్నం. వాళ్ళకి ఏదైనా వాళ్ళని సంపో, వాళ్ళని ఏదైనా వాళ్ళపై దాడి చేసో, ఇటువంటి వాళ్ళందరూ కూడా గతంలో కూడా బీటీమని చెప్పినాం, వాళ్ళందరినీ పైన దాడి చేసి హత్య చేసి మా మీద కేసులు పెట్టేటువంటి ప్రయత్నం. మరి అందులో భాగంగా వీళ్ళు ఎదురు చూసినారు. 20 సంవత్సరాలుగా తోపుదుర్తి కుటుంబము, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పేదలకు సాయం చేస్తా నియోజకవర్గానికి నీళ్లు తెచ్చిన వాడే, పేద కుటుంబాలకు అండగా నిలబడిన వాడే, ఫ్యాక్షన్ అనేది రూపుమాపిన వాడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. ఒక్క బొట్టు రక్తం చుక్క నేల రాలనివ్వకుండా మేము ఉన్న 5 సంవత్సరాలు పరిపాలించినాం. నీళ్లు తెచ్చినాం తప్ప నెత్తూరు చుక్క రాలనివ్వలే. వేలాది మందికి మా స్వశక్తితో సాయం చేసినాం. పేరూరు డ్యాంకు నీళ్లు తెచ్చినాం, ఒక చరిత్ర సృష్టించినాం. మా సొంత డబ్బులతో పెన్నా నదిలో 60 కిలోమీటర్ల కాలువ తవ్వి జగన్ గారు జీవో ఇచ్చి నీళ్ళు ఇస్తే ఆ పుణ్యాత్మని దయ వల్ల పేరూరు డ్యాంకు 3 ఏళ్ళు నీళ్ళు ఇచ్చినాం. వేలాదిగా రైతులను బతికించినాం. మేము చేసిన మంచిని నువ్వు చేయలేకపోతున్నావు. పరిటాల సునీత, నీకు ఆ మంచి చేయడం ఇష్టం లేదు. సంపాదనకు, అక్రమ ఆదాయాలకు, ఆధిపత్యానికి మాత్రమే నీకు ప్రజలు వేసిన ఓట్లు ఉపయోగపెడతావు. ఎన్నో ఏళ్ళుగా నీ మొగుడు కానీ నువ్వు కానీ మీరు పేరు చెప్పుకుంటే చేసింది మేము ఇది చేసినామని చెప్పుకుంటే దానికి ఏదైనా ఉందా? రాప్తా నియోజకవర్గంలో పరిటాలలో ఏంది లేదు. కాబట్టి పలసపడిపోతున్నటువంటి మీ పరపతిని కాపాడుకోవాలంటే ఎదుటోని తక్కువ చేసి చూపించాలా, ఎదుటోని పైన అక్రమ కేసులు పెట్టాలా, ఎదుటోని భద్రతకు ముప్పు కలిగించాలా, అవసరమైతే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని అంతమొందించాలా. ఇటువంటి కుట్రలకు, హత్య రాజకీయాలకు మీరు పాల్పడతా పరిటాల సునీతమ్మ నీకు తగ్గట్టుగానే నారా లోకేష్ మాట్లాడుతూ ఉన్నాడు, నీకు తగ్గట్టుగానే నారా లోకేష్ వ్యవహరిస్తా ఉన్నాడు. మీరు ఈ నియోజకవర్గంలో హనీ ట్రాప్ ద్వారా నియోజకవర్గానికి మాయని మరకల్ని అంటిస్తే దాన్ని మేము ప్రశ్నించకూడదు. 9 మంది పోలీసులను పొట్టన పెట్టుకున్నారు మీరు మీ ఆదాయాల కోసం. ఈ నియోజకవర్గంలో మజ్జిగ లింగమయ్య అనేసి ఒక కురుబ వ్యక్తిని మీరు హత్య చేస్తే మేము ప్రశ్నించకూడదు. జగన్ గారు పరామర్శిస్తే ఆయన మీద కూడా కేసులు పెట్టే ప్రయత్నం చేస్తారు. మా అందరి మీద దాదాపు 100 మంది మీద కేసులు పెడతారు. ఈ నియోజకవర్గంలో రాప్తాడులో మీ సెటిల్మెంట్లకు లొంగలేదనేసి నారాయణ రెడ్డి, సావిత్రమ్మ దంపతులను హత్య చేస్తే అది మేము ప్రశ్నించకూడదు. ఈ రాప్తాడు నియోజకవర్గంలో పాపంపేటలో 300 ఎకరాలలో ఉన్న 10,000 కుటుంబాలను ఇళ్లను మీరు కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తే మేము ప్రశ్నించకూడదు. మీరు 14 ఇళ్ళు కూలగొడితే అక్రమంగా, ఎటువంటి కోర్టు ఆదేశాలు లేకుండా కూలగొడితే మేము ప్రశ్నించకూడదు. మీరు అంతర్నివాకాలు లైనింగ్ చేసి వేల బోర్లు ఎండిపోయేలా చేస్తే, రైతులు ఊర్లు వదిలిపోయేలా చేస్తే మేము ప్రశ్నించకూడదు. మీరు దుర్మార్గాలు చేస్తూ ఉంటారు. ఏడుగురాలపల్లిలో ఒక దళిత మైనర్ బాలిక పైన పాశవికంగా కొన్ని నెలల పాటు 14 మంది మీ కార్యకర్తలు అత్యాచారం చేస్తే బెదిరించి ఆ చిన్నారి జీవితాన్ని చిదిమేస్తే మేము ప్రశ్నించకూడదు. మా మీద అక్రమ కేసులు, మేము పేరూరుకు పరామర్శకపోతే మా మీద అక్రమ కేసులు. ఏంది ఇది?
ఇది రావణ రాజ్యమా, రావణ కాష్టమా, ఇది రాప్తాడు నియోజకవర్గమా? నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈ ప్రాంత ప్రజల్ని, ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నా. ఇదేనా మీ పరిపాలన? మీరు మీ ఫలాంది చేసినామని చెప్పుకోవడానికి ఏదన్నా ఉంటే, లేదా చేయండి, ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. అంతేగాని ఇంత దుర్మార్గంగా మీరు వ్యవహరించడం ఇది కరెక్ట్ కాదు. తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి తప్పుదావలో పోతాన్నటువంటి ఆ పిల్లోని మంచి మార్గంలో పెట్టాలనుకున్నాడు. తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి, రే నాయన పాపడు, మనమంతా కుటుంబం రా, తప్పు మార్గంలో పోవద్దు, ఇది తప్పురా అంటే, లేదు మామ నాకేమి మీరు చేసింది ఏం లేదు మామ, శేఖర్ మామ నా మీద కేసులు పెట్టించినాడు మామ అని. శేఖర్ మామ ఎవరు? అనంతపురం 1 టౌన్లో కేసులు పెట్టించేదానికి. అనంతపురం 1 టౌన్లో అనంత వెంకటరామరెడ్డి ఎమ్మెల్యే. అనంత వెంకటరామరెడ్డి ఎమ్మెల్యే. రాప్తాడు నియోజకవర్గంలో ఆత్మకూరులో మా అన్న బావమరిది, ఒక మాజీ ఎమ్మెల్యే మనవడు బాబు బాలనాగేందర్ రెడ్డి, ఆయనతో సహా 25 మంది నాకు సంబంధించిన వాళ్ళను నేను ఎమ్మెల్యే అయిన తొలి రోజుల్లో ఆత్మకూరు స్టేషన్లో జైలు పంపించినారు, కేసు పెట్టి రిమాండ్ చేసినారు. అమిలేని సురేంద్రకు సంబంధించిన కంపెనీ టిప్పర్ మీద ఆ రైతులు రాళ్ళు రువినారు, అద్దాలు బాగుపట్టినారని రైతులకు సపోర్ట్గా పోయిన వాళ్ళు జైలు పంపించారు. ఇది మా ప్రభుత్వం చేసినటువంటి పరిపాలన. పారదర్శకంగా మేము చాలా స్వచ్ఛంగా ఉన్నాం. తప్పు ఎవరు చేసినా చర్య తీసుకుంటాం. మరి 25లో టీడీపీ ప్రభుత్వం వచ్చినాక జైపాల్ రెడ్డి అనే పిల్లోని చంపడానికి గొడవలు తీసుకొని పోయినాడని వీని మీద కేసు ఉంది, మహేష్ మీద. అది మీ ప్రభుత్వంలోని పరిటాల సునీత అక్రమంగా పెట్టించిందా, లేకుండా నిజంగా జరిగిందా? మరి ఈరోజు ఆ జైపాల్ రెడ్డి అనే వ్యక్తి ఈ మహేష్ రెడ్డికి గుంటూరు జిల్లాకు సంబంధించిన ఒక అమ్మాయితో పెళ్లి చేసినాడు, రామునిగూడలో, రామ్నగర్లో. వీళ్ళకి ఆశ్రయం ఇచ్చినాడు, వీళ్ళకి ఎక్కడో ఇబ్బందులు వచ్చినాయి. ఈ మహేష్ రెడ్డి తనకు పెళ్లి చేసిన జైపాల్ రెడ్డిని చంపాలనేసి కొడవేళ్లతో పోయినాడని వాడు కేసు పెట్టినాడు జైపాల్ రెడ్డి. మరి పోలీసులు ఈరోజు సుసైడ్కు ప్రేరేపించిన విషయాలుగా జైపాల్ రెడ్డిని రాజశేఖర రెడ్డి ఫోన్ చేసి, రే నువ్వు పద్ధతిగా ఉండదు, బాగుండదు, నువ్వు పరిటాల వాళ్ళ దగ్గర పోవద్దు అన్నాడంటే రాజశేఖర రెడ్డిని కేసులో పెడతాం. మరి వీడికి లవ్ ఫెయిల్యూర్స్, 2-3 అఫేర్స్, లవ్ ఫెయిల్యూర్స్, దేశమంతా అప్పులు, ఉద్యోగాలు ఇప్పిస్తాం, ఇసుక రీచ్లు ఇప్పిస్తామని చెప్పేసి వసూలు చేసినవి, అవన్నీ కట్టుకోవడానికి ప్రెషర్స్, ఈ అమ్మాయితో డైవర్స్ తీసుకోవడానికి అవతల వాళ్ళ పుట్టింటి వాళ్ళ నుంచి వచ్చిన ప్రెషర్స్, డబ్బులు కట్టాలనేసి ఈ పంచాయతీ కూడా పరిటాల శ్రీరామే చేసినాడు. పరిటాల శ్రీరామ్కి చాలా సన్నిహితంగా ఉంటూ, తగరకుంట ప్రభాకర్ కొడుకుతో కూడా సన్నిహితంగా ఉంటూ, ఈ నకిలీ తుపాకులు, కొడివెన్లతో ఈ సెటిల్మెంట్లు చేసే ప్రయత్నం చేస్తూ అనేక కేసుల్లో ఉన్నాడు ఈ పిల్లోడు. వాడు మావాడే తప్పుడు మార్గంలో పోయినాడు. మేము గత 20 సంవత్సరాలుగా నియోజకవర్గంలో ఫ్యాక్షన్ అనేది లేకుండా చేసినాం. మేము ఎవరిని హత్య చేయలే కాబట్టి మా మీద కేసులు పెట్టలేరు. కాబట్టి ఎవరో చేసిన హత్య, పరిటాల శ్రీరామ్ చేసుంటాడు బహుశా మహేశ్వర్ రెడ్డి హత్య, ఎవరో చేసిన హత్యలో మా అన్నను ఆ కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేసినారు. నిజము తప్పకుండా బయటకు వస్తుంది. మళ్ళీ ఇది ఎల్లకాలము మీ ప్రభుత్వమే ఉండదు, ఎల్లకాలము మీ ప్రభుత్వమే ఉండదు. జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు ఒక రోజు. ఆ రోజు సుమోటోగా ఈ ప్రభుత్వమే ఈ కేసు విచారణ చేస్తుంది. అధికారులు ఎవరైతే ఈ తప్పుడు కేసులు పెట్టడం జరుగుతుందో తప్పనిసరిగా వారిపైన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తా ఉన్నాం. ఇది ఒక మహేశ్వర్ రెడ్డి హత్యతోనే ఆగకపోవచ్చు. అక్రమ ఆదాయాలకు ప్రకాష్ రెడ్డి దగ్గర మార్గం ఉండదనేసి పక్కదావలు పట్టిన వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తాను, అయ్యా జాగ్రత్తగా ఉండండి, లేదా ప్రభుత్వాన్ని కోరుతాను వాళ్ళందరికీ రక్షణ కల్పించండి. వాళ్ళు మమ్మల్ని తిట్టే మేమేం మాట్లాడటంలే, మా వాళ్ళే కదా తిట్టినీలే అనేసి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతా అంటే, మా వాళ్ళే మమ్మల్ని తిడతా అన్నారులే అని ప్రెస్ మీట్ పెడితే మేము మాట్లాడటంలే. కానీ మా మధ్య ఏవో ఉన్నాయి, గ్యాప్ ఉందనేసి క్రియేట్ చేసి వాళ్ళని చంపుతారేమో. దయచేసి మీరైనా జాగ్రత్తగా ఉండండి, లేదా ప్రభుత్వమైనా వాళ్ళకి రక్షణ కల్పించమని చెప్పి కొంతమంది ఎవరైతే దీంట్లో ఉన్నారో వాళ్ళకి కోరుతున్నాం. అందులోన ఇక్కడ అనంతపురం పట్టణ కేంద్రంలో ఎన్నడూ కూడా శాంతిపూరితమైన వాతావరణం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మనం ఇటువంటి అక్రమ కేసులకు అవకాశం ఇవ్వకుండా చూడాలని కూడా జిల్లా ఎస్పీ గారిని కోరుతా ఉన్నాం. డీప్గా ఆయనని డీప్ ఇన్వెస్టిగేషన్ చేయమంటా ఉన్నాం. మరి ఎస్పీ గారు మీరు విఘ్నులు అనుకున్నాం. మరి పరిటాల సునీత ప్రెజర్ పెట్టగానే, లేదా లోకేష్ బాబు ప్రెజర్ పెట్టగానే గన్మెన్లు తొలగించినారు. 10 సంవత్సరాలు వచ్చినటువంటి థ్రెట్ పర్సెప్షన్ రిపోర్టు ఇప్పుడు ఎందుకు రాలేదు?
ఎస్ఆర్సీలో 10 సంవత్సరాలు రికమెండ్ చేసినటువంటి పోలీస్ యంత్రాంగం ఇప్పుడు ఎందుకు చేయలేదు? కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానం ఉంది. తప్పనిసరిగా ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూనే ఉంటాం, పోరాడుతూనే ఉంటాం, మీ దౌర్జన్యాలు ఎదిరిస్తూనే ఉంటాం. తోపుదుర్తి కుటుంబంలో ఏ ఒక్కడు జైలు బయట ఉన్నా కూడా పరిటాల సునీత అరాచకాలను ప్రశ్నిస్తూనే ఉంటామని కూడా చట్టబద్ధంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించి పోరాడతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కోర్టులో పెద్ద అల్లరి చేసి హాల్లో మేజిస్ట్రేట్ సీరియస్ అయ్యి కంప్లైంట్ ఇస్తుంది. ఇప్పుడు చూడండి, మీ ఇద్దరు పోండి సార్, నేను కాదండి. ఈ ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. నారా లోకేష్ దాదాపుగా 1.5 సంవత్సరాల కిందట మహేశ్వరరెడ్డి తోపుకి చెందిన మహేశ్వరరెడ్డి ఒక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న కేసుని ఇప్పుడు మళ్ళా కూడా కొత్తగా రిజిస్టర్ చేస్తూ వారి తండ్రి గారితో కూడా ఒక కంప్లైంట్ తీసుకొని ఈరోజు మాజీ మన ఎమ్మెల్యే గారైన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర రెడ్డి గారిని ఇరికించి అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం. దీన్ని మేము ఖండిస్తున్నాం కూడా. ఈరోజు కూడా మేమే కాదు, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం కూడా ఉంది. అంతేకాదు, ఈ ప్రభుత్వానికి పరిపాటిగా మారింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, భయభ్రాంతులు చేయాలని చెప్పేసి వారు చేస్తున్న, అంటే అధికార పార్టీ వారు చేసిన దురాగతాలు కావచ్చు, వారు చేసిన అవినీతి, అక్రమాలు, భూదండాలు, ఇవన్నీ కూడా ఎవరైనా కానీ మాట్లాడితే చాలు వారిపైన కూడా కేసులు అనేది కూడా దొంగ కేసులు, తప్పుడు కేసులు కూడా బనాయించి ఏదో రకంగా కూడా అరెస్ట్ చేయడం, నెల రోజుల్లో లేకపోతే 10 రోజుల్లో 15 రోజుల్లో కూడా వాళ్ళు పెట్టడం. తద్వారా ఈ అరెస్టు ద్వారా కూడా ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను భయభ్రాంతులు చేయాలని చెప్పి ఒక స్ట్రాటజీతో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కూడా, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పోతున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు తోపుదుర్తి రాజశేఖర గారికి కూడా చేయడం. నిజంగానే ఒకటి అడుగుతా ఉన్నాను, ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారికి కానీ, లేకపోతే ఇక్కడ ఎంక్వైరీ చేసిన వారికి అందరికి కూడా 1.5 సంవత్సరాల కిందట యాక్సిడెంట్ జరిగినప్పుడు చాలా స్పష్టంగా కూడా రైల్వే పోలీసు వారు ఇది ఆత్మహత్యగా కూడా రిజిస్టర్ కూడా చేయబడింది, వారే చెప్పారు కూడా. అంతేకాదు, ఆ రోజు గార్డు కూడా స్వతహా కూడా స్టేట్మెంట్ ఇచ్చినాడు, వస్తున్న ట్రైన్కు ఎదురుగా నిలబడి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి చాలా గార్డే చూసినట్లుగా, అంటే ఐ విట్నెస్ అని వారు చెప్పని కూడా జరిగింది. అటువంటి దానిపైన ఈరోజు చేయడం, ఇప్పుడే ప్రకాష్ గారు చెప్పినట్లు కూడా అనంతపురం జిల్లాలో పోలీసింగ్ అనేది కూడా ఉమ్మడి జిల్లాలో కూడా ఎలా ఉందంటే మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక జిల్లా కేంద్రంలో 4 పోలీస్ స్టేషన్లు ఉంటే 3 పోలీస్ స్టేషన్లు అనేవారు కూడా ఒక్క సిఐ కూడా లేకునే పరిస్థితి కూడా ఈరోజు కూడా. కానీ అక్కడ అంతా వేయలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇన్ఛార్జ్ ఉన్న ఒక 2 టౌన్ సిఐని, అతనికి అనేది కూడా ఇప్పటికే 2 స్టేషన్లు 3 స్టేషన్లు టౌన్లో ఇన్ఛార్జ్ ఉంది. అటువంటి సిఐని తీసుకొని పోయి మళ్ళా రూరల్లో పెట్టడం, ఆ సీఎం చేసి ఆ సీఏ పోయిన ఛార్జ్ తీసుకుంటున్న 3 రోజుల్లోనే ఇటువంటి కేసులు అనేది కూడా బనాయించడం అంటే ఎంత ఆర్గనైజ్డ్గా అనేది కూడా పోలీసు పోతుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇదే కాదు, ఈ రాష్ట్రంలో కూడా అనేకమైన తప్పుడు కేసులు పెడుతున్నారు,
గన్మెన్లను తొలగిస్తున్నారు, భయభ్రాంతులు చేస్తున్నారు. ఎవరు కానీ స్టేట్మెంట్ ఇస్తే కూడా ఇటువంటి ఉంది మేము ఖండిస్తున్నాం. ఒకటే నేను ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాను, ఇటువంటి దానికి ఎవరు కానీ భయపడరు, మీ తాటాకు చప్పుళ్ళకి ఎవరు కానీ భయపడరు. తప్పకుండా కూడా చేస్తాం. చట్టం అనేది కూడా ఉంది మేమంతా. ఎందుకంటే పోలీస్ పైన నమ్మకమే లేకేంది. అదే పిన్నెల్లి రామకృష్ణాడి సోదరుల పైన కూడా తెలుగుదేశం వారే అక్కడ కూడా హత్య చేస్తే ఆ కేసును కూడా రామకృష్ణారెడ్డి సోదరుల పైన కూడా బనాయించి ఈ రోజు ఎలా పెట్టిందో కూడా అందరు కూడా చూస్తారన్నారు. దీని మీద మళ్ళీ కూడా ఖండిస్తాను. రాజశేఖర గారి అరెస్ట్ కూడా తోపుదిర్తి రాజశేఖర రెడ్డి అన్న మీద ఒక పొలిటికల్లీ మోటివేటెడ్ కక్ష సాధింపు చర్యలో భాగంగా ఆయన్ని ఈ కేసులో ఇరికిచ్చే కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళు సబ్మిట్ చేసిన రిమాండ్ రిపోర్ట్ లోనే రైల్వే పోలీసుల యొక్క ఇన్వెస్టిగేషన్ లో అది సూసైడ్ అని తేలింది క్లియర్ కట్ గా. ఒకసారి రైల్వే పోలీసులు ఒక ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మళ్ళీ అదర్ ప్రొసీడింగ్స్ కోసం లోకల్ SHOకి అప్పగిస్తారు ఆ కేసు. లోకల్ వాళ్ళు మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసేకి ఏముండదు, మొత్తం అంతా అక్కడే అయిపోచేస్తారు. వాట్స్ మోటివ్ రైల్వే పోలీసు వీళ్ళు మళ్ళీ సెకండ్ టైం ఒక ఇన్వెస్టిగేషన్ చేసి ఈయన్ను ఇరికించే ఒక కార్యక్రమం చేసినారు. అక్కడే వాళ్ళు సబ్మిట్ చేసిన రిమాండ్ రిపోర్ట్ లోనే 2 ఆప్షన్లు చూపిస్తున్నారు. ఒకటి జయసింహారెడ్డి అనే ద్వారా జరిగినది ఒక ఆప్షన్ గా, జైపాల్ రెడ్డి అనే అతన్ని ఒక ఆప్షన్ గా చూపిస్తున్నారు. అదే విధంగా ఎప్పుడో 4 ఏళ్ల కిందట ఈయన మాట్లాడిన విషయాన్ని చూపిస్తున్నారు. సో సూసైడ్ టెండెన్సీ ఎప్పుడైనా కానీ ఒక సైకలాజికల్ గా డిప్రెస్ అయినప్పుడు చేస్తారు, కానీ 4 ఏళ్ల కిందట ఒకటి పెట్టుకొని ఆ రోజు ఏదో అన్నాడని చెప్పేసి ఈ రోజు చేసే కార్యక్రమం ఎక్కడ చేయరు అనమాట. కానీ ఈ రోజు వీళ్ళు ఒక ఏదో కక్ష సాధింపు చర్యలుగా లోపల వేపియాలా, 1 నెల రోజులు పెట్టాలా, ఎవరినో మెప్పించడం కోసం, ఎవరినో మైమర్పించడం కోసం చేస్తున్న కార్యక్రమంగా కనపడుతుంది. సో డెఫినెట్ గా వీటన్నింటినీ కూడా గౌరవ న్యాయస్థానాల దగ్గర ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాం. పోలీస్ వ్యవస్థ కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే గన ఏ విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ కేసులు నీరు గార్చే విధంగా, ఎక్కడైనా ఒక గొడవ జరిగి మనం బాధితులే కేసులు పోతా అంటే కౌంటర్ కేసులు కడుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు చూసామంటే చంద్రబాబు నాయుడు గారు చాలా కేసులలో ఉండి దగ్గర 164 సాక్షులు విచారించిన కేసులలో మిస్టేక్ ఆఫ్ ది ఫ్యాక్ట్స్ అని చెప్పేసి వేస్తున్నారు, విత్డ్రా చేసుకుంటున్నారు. ఇది ఒక కొత్త సాంప్రదాయాన్ని వ్యవస్థ నేర్పిస్తోంది. ఆ సాంప్రదాయం ఎటుపోతుందో ఏమైతుందో కూడా ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం. ఎప్పుడో 2 సంవత్సరాల కిందట, 1.5 సంవత్సరం కిందట సూసైడ్ చేసుకుంటే ఇప్పుడు చాలా చూపించడం ఏంటంటుంది, ఇప్పుడు కేసులో పెట్టడం ఏంటంటుంది. సో పోలీస్ అన్ని సంవత్సరాలు ఎందుకు ఇన్వెస్టిగేషన్ కి డిలే అవుతోంది? FIR కట్టిన తర్వాత మళ్ళీ ఇంకోసారి చేయడం అంటే ఇంకొక కంప్లైంట్ సంవత్సరం తర్వాత తీసుకుంటే ఏముంటుంది, డిలే కదా ఇక్కడ. సో ఇవన్నిటినీ కూడా డెఫినెట్ గా రాబో కాలంలో జ్యుడిషియరీ కూడా ఆలోచించుకోవాలి ఎలా చేస్తుందని. గతంలో చూసాం, ఏదైనా కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తాయంటే రోజు ముట్టికాయలు వేసినారని పేపర్లో రాస్తుంది. ఈ రోజు చూడండి, రోజు జ్యుడిషియరీ రోజు ఇక్కడ పోలీసు వ్యవస్థ మీద ఏదో కామెంట్ చేస్తూనే ఉంది. కెమెరాలు ఉండవు, స్టేషన్లలో తీసుకుపోతారు, అరెస్ట్ చూపించరు, ఇబ్బంది పెడతారు. మళ్ళీ హైకోర్టుకు పోతే అప్పుడు వచ్చి చూస్తారు, మళ్ళీ హైకోర్టులో చీవాట్లు తినే పరిస్థితి. ఇలాంటి చాలా ప్రక్రియ ఉంది. ఒక సిస్టమేటిక్ గా ఆర్గనైజ్డ్ క్రైమ్ జరుగుతుంది. ఇది ఆర్గనైజ్డ్ గా క్రైమ్ ఎందుకు చెప్తున్నానంటే, ఇంతకుముందు బయట ఎవరో ఎక్స్టర్నల్ గా డబ్బులు తీసుకొని సుపారిచ్చి చేసేవాళ్ళు, ఈ రోజు అది వ్యవస్థ ద్వారా చేపిస్తున్నారు. దురదృష్టము. డెఫినెట్ గా కోర్టులో మాకు ఇలాంటి దానిలో అన్నిటికీ కూడా రిలీఫ్ దొరుకుతుందని అనుకుంటున్నాను. తోపుదుర్తి గ్రామానికి సంబంధించిన మహేశ్వరరెడ్డి ఆత్మహత్య కేసులో మా సోదరుడు తోపుదుర్తి రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గము. వాస్తవాలను విచారించి మహేశ్వరరెడ్డికి సన్నిహితుల్ని, మహేశ్వరరెడ్డితో కలిసి తిరిగిన వాళ్ళని, మహేశ్వరరెడ్డితో కలిసి వివిధ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న వాళ్ళని విచారించకుండా మసిబూసి మారేడుకాయ చేసినట్లుగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలా, గన్మెన్లు తొలగించినాము, సోదరులను కూడా ఇబ్బంది పెట్టాలా, నియోజకవర్గంలో ఇలా తిరగనీయకుండా చేయాలనే ఉద్దేశంతో మా అన్న రాజశేఖర రెడ్డి మీద కేసు పెట్టడం జరిగింది. నేను ప్రశ్నిస్తాను ఈ ప్రభుత్వాన్ని, పోలీస్ యంత్రాంగాన్ని, డీజీపీ గారు. సార్ 2025 ఏప్రిల్లో జరిగినటువంటి ఆత్మహత్య మీరు చెప్తున్నారు, మీ డిపార్ట్మెంట్ చెప్తున్నది ఆత్మహత్యని.
2025 ఏప్రిల్లో జరిగినటువంటి ఆత్మహత్యకు సంబంధించి రైల్వే వాళ్ళు దీన్ని ఆత్మహత్యగా నిర్ధారించి రూరల్ పోలీస్ స్టేషన్ కి అప్పుడే కేసు పంపడం జరిగింది. మరి ఇప్పటి వరకు మీరు ఏం విచారణ చేసినారు? మరి 15 నెలల పాటు మీరు చేసిన విచారణ మీ అసమర్థత కాదా? 15 నెలల పాటు విచారణ చేస్తారా? నిజంగా విచారణ చేశారా? ఈ కేసులో శోధించడానికి ఏది లేదు, ఇది ఆత్మహత్యగా భావించడం వల్లనే సిఐ శేఖర్ ను మీరు ట్రాన్స్ఫర్ చేశారనేది ప్రజలు భావిస్తా ఉన్నారు. ఈరోజు కేవలము తోపుదుర్తి రాజశేఖర రెడ్డి మీద అక్రమంగా కేసు పెట్టాలనే ఉద్దేశంతోనే ఇది ఇన్ఛార్జ్ సిఐకి అప్పచెప్పి శ్రీకాంత్ యాదవ్ కు అప్పచెప్పి మీరు ఈరోజు మీకు కావలసినట్లుగా కేసులు రాయించుకుంటా ఉన్నారు. ఏ విధంగా రాజశేఖర రెడ్డి దీంట్లో పోతాయి? ఆ రోజు ఆయన హైదరాబాద్ లో ఉన్నాడు. పోనీ రాజశేఖర రెడ్డికి ఎక్కడైనా మీకు సంబంధించి ఈ ఇన్వెస్టిగేషన్లు ఎక్కడైనా రాజశేఖర రెడ్డి పాత్ర కానీ రాజశేఖర రెడ్డి ఎవరైనా పంపించినాడు కానీ ప్రేరేపణ, ఆత్మహత్యకి ప్రేరేపణ ఏముంటాయి? అప్పులు ఎక్కువ ఆత్మహత్య చేసుకుంటారు, లవ్ ఫెయిల్యూరే ఆత్మహత్య చేసుకుంటారు. ఇది ఆ పిల్లోడు మహేష్ రెడ్డి చనిపోయే రోజు ఏదైతే సోషల్ మీడియాలో తన చివరి పోస్ట్ పెట్టినాడో, తన గర్ల్ ఫ్రెండ్ ఫోటో పెడుతూ తను చివరి క్షణాల్లో ఉన్నట్టుగా కూడా తెలియజేస్తూ సూసైడ్ చేసుకున్నాడు. మరి ఇది సూసైడే అనేసి అందరూ భావించినప్పుడు ప్రేరేపణ అనేది ఉంటే ఆయనకు ఉన్నటువంటి వ్యక్తిగత కారణాల వల్ల అవుతుంది తప్ప, నేను మా అన్న ఫోన్ చేసినాడు బెదిరించినాడు కాబట్టి సూసైడ్ చేసుకున్నాడంటే ఈరోజు ఫోన్లు చేసి బెదిరిస్తానే సూసైడ్లు చేసుకునే పరిస్థితులు ఉన్నాయి అనే పరిస్థితి ఉంటే ఇతని స్వభావము, ఆ పిల్లోని స్వభావం 5-6 కేసులు ఉన్నాయి, నేరపూరితమైన స్వభావం ఉంది. మావాడే పిల్లోడు కానీ తప్పుదావ పట్టినాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ఒకరు బెదిరిస్తే సూసైడ్ చేసుకునే పరిస్థితి ఉంటుందా? అతనికి ఉన్న ఇబ్బందుల కారణంగా, అతనికి ఉన్న అప్పులు ఉన్నాయి కట్టుకోవాలని వాళ్ళ నాయన అడిగితే డబ్బులు ఇలా అప్పటికే 34 లక్షలు అనుకున్న అప్పులన్నీ కట్టినాడు. వాళ్ళ నాయన కూడా ఇబ్బంది పడుతూ అనేక మార్లు మా దగ్గరికి వచ్చినాడు. 2024 పోలింగ్ అయిపోయినాక కూడా మామ మనం గెలుస్తామని కూడా వచ్చినాడు మా దగ్గరికి. అంతలోనే 6 నెలలకే వాడు మాకు శత్రువు అవుతాడా? కాబట్టి ఇది కూలంకుషంగా విచారణ జరపాలా. ఇప్పటి వరకు 108 బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారము అబేట్మెంట్ టు సూసైడ్ అని కేసు పెట్టినారు. ఇప్పుడు ఆర్గనైజ్డ్ క్రైమ్ అని 111 సెక్షన్ మీరు పెట్టినట్లుగా తెలుస్తా ఉంది. సో మాకు పోలీసుల మీద, అనంతపురం పోలీసుల మీద అనుమానం కలుగుతోంది కాబట్టి సిబిఐ విచారణ చేయాలని కోరుతా ఉన్నాము. మేము